గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం సాంఖ్యక శాస్త్రం గురించి నేర్చుకుంటున్నాం. ఇంతవరకు 5 భాగాలలో మనం సాంఖ్యక శాస్త్రం గురించి వివరించుకున్నాం. ఈ 6వ భాగంలో మనం అవర్గీకృత దత్తాంశం అన్గ్రూప్డ్ డేటా గురించి అంకమధ్యమంగా అనుకుంటున్నాం. సార్ అన్గ్రూప్డ్ డేటా మీన్ కనుక్కుంటున్నాం. అయితే అన్గ్రూప్డ్ డేటా మీన్కు మనకి రెండు రకాలుగా మనం చూసుకో. అంక మధ్యమం అంటే మీన్ కనుక్కోవచ్చు. మీన్ను కూడా 2 విధాలుగా కనుక్కుంటున్నాం. మనకి ఇచ్చినటువంటి డేటా, ద డేటా ఈజ్ గివెన్ యాజ్ ఏ అబ్జర్వేషన్స్ లాగా ఇస్తారు. అదేవిధంగా ఆ వర్గీకృత దత్తాంశం యొక్క డేటాని మనకు డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రూపంలో కూడా ఇస్తారు. పౌనఃపున్య విభాజనము అంటే డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రూపంలో ఇవ్వచ్చు, లేదా రాసుల రూపంలో ఓన్లీ అబ్జర్వేషన్స్ ఇస్తారు. అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు అన్గ్రూప్డ్ డేటా యొక్క మీన్ ఎలా కనుక్కుంటాము అంటే సరాసరి ఫార్ములా ప్రకారం కనుక్కుంటాం. ఏంటిది? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సార్ ఓకే, దాని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఫార్ములా ద్వారా కనుక్కుంటాం. ఒకవేళ మనకు పౌనఃపున్య విభాజనం ఇచ్చినట్లయితే, అంటే డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫార్మేట్లో మనకు ప్రాబ్లం ఇచ్చినట్లయితే అన్గ్రూప్డ్ డేటా యొక్క మీన్ ఎలా కనుక్కుంటాము అంటే దీనికి 2 వేస్ ఉన్నాయి మనకి. ఒకటి సాధారణ పద్ధతి, రెండవది మనకి డీవియేషన్ మెథడ్. అంటే మనకు పౌనఃపున్యము మనకు డేటా ఇవ్వడం అంటే అన్గ్రూప్డ్ డేటా మనకి ఇచ్చేది 2 రకాలుగా ఇస్తాడని అంటున్నాం. ఒకటి ఏంటిదంటే ఓన్లీ అబ్జర్వేషన్స్ ఇచ్చేసి వాటిని మీన్ కనుక్కోమంటాడు. ఇంకొక వే ఏంటిది అంటే డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫార్మేట్లో మనకి అన్గ్రూప్డ్ డేటా ఇస్తాడు, అవర్గీకృత దత్తాంశం. మనము అబ్జర్వేషన్స్ మాత్రమే ఇస్తే సరాసరి ఫార్ములా వేసుకొని చేస్తాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఒకవేళ మనకి అన్గ్రూప్డ్ డేటాకి ఫ్రీక్వెన్సీ టేబుల్ ఇచ్చినట్లయితే, డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చినట్లయితే దానికి 2 వేస్ కనుక్కుంటున్నాం. ఒక వే ఏమనుకుంటున్నాం మనము, సాధారణ పద్ధతి సింపుల్ మెథడ్ ఒకటి ఉంది, రెండవది డీవియేషన్ మెథడ్ ఉంది. అంటే అవర్గీకృత దత్తాంశమును పౌనఃపున్య విభాజన రూపంలో ఇచ్చినట్లయితే 2 పద్ధతులలో కనుక్కుంటున్నాము. ఒకటి సాధారణ పద్ధతి, ఇంకోటి విచలన పద్ధతి. మనం ఇంతకు ముందుకు వీడియోలో సాధారణ పద్ధతిలో ఎలా కనుక్కుంటామో చూడడం జరిగింది. నౌ ఈ వీడియోలో ఇప్పుడు మనము విచలన పద్ధతిలో డీవియేషన్ మెథడ్లో మనం మీన్ ఎలా కనుక్కోవాలి అన్గ్రూప్డ్ డేటాకి చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన విచలన పద్ధతిలో మనం ఇక్కడ కనుక్కోవాలనుకుంటున్నాం అనుకోండి. విచలన పద్ధతిలో మనం విచలన పద్ధతిలో మనం చూస్తున్నాం. డీవియేషన్ మెథడ్లో అన్గ్రూప్డ్ డేటాకి యొక్క మీన్ని డీవియేషన్ మెథడ్లో ఎలా కనుక్కుంటాం? డీవియేషన్ మెథడ్, విచలన పద్ధతి. దీన్నే ఇంగ్లీష్లో మనం డీవియేషన్ మెథడ్. ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇవ్వడం, భారతదేశ జనగణన ప్రకారం గ్రామముల జనాభా వివరాలు క్రింద ఈ విధంగా ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క గ్రామం యొక్క సరాసరి జనాభా ఎంత? ఇక్కడ ప్రాబ్లం చూడండి, మనకి ఎలా ఇచ్చాడు, డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫార్మేట్లో ఇచ్చిండు. ఇది అభ్యాసం 9.2లో 4వ లెక్క. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అభ్యాసం 9.2లో 4వ సమస్యను మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు లెక్క ఎలా ఇచ్చాడు చూడండి, డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఇచ్చాడు, జనాభా వేలల్లో ఉంది, గ్రామముల సంఖ్య ఎట్లా ఉంది అంటే ఏంది, 20 గ్రామాలలో 12,000కు పైగా జనాభా ఉంది, 15 గ్రామాలలో 5,000 జనాభా మాత్రమే ఉంది, 32 గ్రామాలలో మనకి 30,000 జనాభా ఉంది మామూలుగా, 35 గ్రామాలలో 20,000 జనాభా, 36 గ్రామాలలో 15,000 జనాభా. ఈ విధంగా మనకు ఇది అంటే ఇవ్వబడిన డేటా ఎట్లా ఉంది, ఇది డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఉంది. ఇట్ ఈస్ అన్గ్రూప్డ్ డేటా బట్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫార్మేట్లో ఉంది. సో దీని డీవియేషన్ మెథడ్లో దీని ప్రాబ్లమ్ని మనం ఇదే లెక్కని మనం డీవియేషన్ మెథడ్లో చేస్తాం.
డీవియేషన్ మెథడ్లో చేసేటప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే మనకి ఇచ్చిన డేటాలలో ఏదైనా ఒక దానిని మనము ఊహాత్మకంగా దీని సరాసరి ఇంత ఉండవచ్చు అని మనం అంచనా వేసి తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం అజ్యూమ్డ్ అంటున్నాం. ఊహాత్మక అంకగణిత మధ్యమం ఏమంటున్నాం తెలుగులో? ఊహాత్మక అంకగణిత మధ్యమం. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? అజ్యూమ్డ్ అనండి. అజ్యూమ్డ్ అంటే ఊహిస్తున్నాం, ఇంత దీని సగటు ఇంత ఉండవచ్చు, దీని సరాసరి ఇంత ఉండవచ్చు అంటే ఇట్ ఈస్ యావరేజ్ ఇట్లా ఉండవచ్చు అని ముందుగానే ఒక అంచనా వేస్తున్నాం. ఆ అంచనా వేసిన విలువను తీసుకోవడమే అజ్యూమ్డ్ అంటారు. సో ఈ ఉదాహరణలో నేనేం చేశాను ఇప్పుడు ఒక లెక్కని మనం ఈ టేబుల్లో చూద్దాం. ఇక్కడ మీరు ఒక గమనించండి, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మీరు ప్రస్తుతానికి ఇంతవరకు మాత్రమే దీన్ని గమనించుండండి. నేను చూపిస్తున్నటువంటి వరకు మీరు డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో మనకి ఇంతవరకు మీరు ఒక్కసారి గమనించుకోండి. అంటే మనకు ఇంతవరకు మీరు గమనించుకోండి. దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇది మనకు డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఇస్తున్న మనకు అడ్డంగా ఇచ్చినటువంటి దాన్ని నిలువుగా రాసిన నేను. ఓకే, హారిజాంటల్గా ఉన్నదాన్ని వెర్టికల్గా రాసుకున్నాను. చూడండి, గ్రామములు, ఇవి గ్రామాలను ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్ అంటున్నాం. జనాభా అని ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఇక్కడ చూడండి, 20 గ్రామాలలో 12,000 మంది ఉన్నారు. ఇది ఇక్కడ మనకి ఇంతకు ముందుకు ఇచ్చిన టేబులే. సో ఇది మనకి 15 గ్రామాలలో 5,000. ఇది మనకి ఇచ్చినటువంటి దాన్ని మనకు హారిజాంటల్గా ఇచ్చిన దాన్ని వెర్టికల్గా రాసుకున్నాం. సో అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇందులో నేను ఏం చేశానంటే, ఇందులో నేను 32ని ఇక్కడ ఏదైతే మనకి కనిపిస్తుందో ఈ 32 అనేది ఉంది చూడండి, దీన్ని అజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నాను నేను. సో అప్రాక్సిమేట్లీ దీని యొక్క విలువ 32కు సగటుగా రావచ్చు అని అంచనా వేసుకుంటూ నేను ఈ విధంగా తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇది అజ్యూమ్డ్ మీన్ ఏ అనుకున్నా. సో గ్రామాల సంఖ్యను ఎక్స్ అనేటటువంటి విలువగా తీసుకున్నా, జనాభాని మనము ఫ్రీక్వెన్సీగా తీసుకున్నా నేను. సో ఈ ఫ్రీక్వెన్సీ మొత్తం జనాభా కూడా ఎంత ఉంది చూడండి, ఇక్కడ మొత్తం సమ్ ఇది. ఓకే, సమ్ ఫార్మ్ మనకు సిగ్నల్ తెలుసు కదా, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎవరి యొక్క సమ్, ఎఫ్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు 90 అంటే 90,000 యావరేజ్ అక్కడ మనకి ఫ్రీక్వెంట్గా అంత జనాభా ఉంది. సో దీనికి ఏం చేస్తున్న డీవియేషన్కి మనకి ఇచ్చినటువంటి దాన్ని మనం హారిజాంటల్గా ఇచ్చిన దాన్ని వెర్టికల్గా రాసినప్పుడు గ్రామంల సంఖ్య ఎక్స్ అనుకొని జనాభా సంఖ్యను వై అనుకున్నట్లయితే మనం ముందుగానే ఊహించుకున్న ఏని ఏం చేస్తున్నాం అంటే డీవియేషన్ కావాలి మనకు. డీవియేషన్ మెథడ్ విచలనము కావాలి. ఈ విచలనాన్ని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ నుంచి మనం ఊహించిన అజ్యూమ్డ్ మీన్ను తీసేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఈ యొక్క గ్రామాల దగ్గర ఎక్స్ ఉన్నటువంటి ఎక్స్ నుంచి ఏను తీసేస్తే వచ్చేదే డీవియేషన్. కాబట్టి ఇక్కడ ఏంది 20 ఉంది. ఈ 20లో నుంచి నేను ఊహించినటువంటి 32ని తీసేసాను -12. ఓకే, అదేవిధంగా 15 అనేటటువంటి ఎక్స్ వాల్యూ నుంచి 32 అనే ఏ వాల్యూని తీసేస్తే -17 వచ్చింది. సో ఈ విధంగా మైనస్ విలువల్లో ఉన్నాయి, అందుకని వీటికి మనం రెడ్ గుర్తును వేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 32 నుంచి 32ని తీసేస్తున్నాం అంటే ప్రతి దాని యొక్క విలువ నుంచి తీసేస్తున్నాం. సో 32 నుంచి 32 0 వచ్చింది. సో నెక్స్ట్ చూడండి, 35 ఎక్స్ అనే విలువ 35, ఏ విలువ 32ని తీసేస్తే +3. ఇది మనం గ్రీన్ తోటి చూపించుకుంటున్నాం. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి అన్ని విలువలు 36 -32. Who is 32? 32 is the assumed mean. సో అలా నుంచి తీసేసేంత వచ్చింది మనకి 4 వచ్చేసింది. అదేవిధంగా 7 -32 చేసే -25 వచ్చింది. ఈ విధంగా మనము డీకి అనుకుంటున్నాం. అంటే డి అంటే దీని ఏమంటున్నాం, డీవియేషన్ అంటున్నాం, దీన్నే విచలనం అంటున్నాం. విచలనం ఎలా వస్తుంది? ప్రతి ఎక్స్ విలువ నుండి దాని ఏని అంటే అజ్యూమ్డ్ మీనును తీసేస్తే వచ్చినటువంటి విలువనే మనం డి అంటున్నాం. ఇప్పుడు ఈ డి విలువను ఏం చేయాలి అంటే మనం ఫ్రీక్వెన్సీ తోటి, అంటే
ఎఫ్ తోటి ఇంటూ చేయాలి. అందుకని దీన్ని నెక్స్ట్ కాలంలో ఇక్కడ రాసిన చూడండి, ఎఫ్ ఇంటూ డిగా రాసిన. ఇంతకుముందుకు డైరెక్ట్ మెథడ్లో అయితే ఏం చేసేవాళ్ళం, ఎక్స్ ఇంటూ ఎఫ్ చేసేవాళ్ళం. ఎక్స్ ఇంటూ ఎఫ్ అన్ని ప్రతి దాని యొక్క ఎక్స్ ఇంటూ ఎఫ్ కనుక్కొని వాటిని సమ్ తీసుకునేది. ఇప్పుడు ఏం లేదు, డీవియేషన్ చేసి డీవియేషన్ని ఎఫ్ తోటి చేస్తుంది. సో డీవియేషన్ తోటి ఎఫ్ చేస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ కాలంలో ఒక్కసారి మీరు గమనించినట్లయితే, సో ఇక్కడ మీరు ఒక్కసారి వీటిని అన్నిటిని గమనించుకున్నట్లయితే ఓకే, ఇక్కడ మనము ఫస్ట్ కాలంలో గమనించుకోండి 12 వచ్చింది. ఓకే, 12. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఇది 12 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎంత 12 ఉంది మనకు, దానికి 12 వచ్చింది, దీని 12 ఇది దీని 12 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 144. బట్ ఇక్కడ 12 అనేది -12 కాబట్టి -12 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు -144. ఇట్ ఈజ్ ఎఫ్ ఇంటూ డి. అంటే ఎక్స్ అనేటటువంటి గ్రామాలు ఏవైతున్నాయి 20 గ్రామాల యొక్క ఎఫ్ ఇంటూ డి ఎంత అంటే 144. ఇన్ ద సేమ్ వే సెకండ్ దాంట్లో చూసేస్తే దీనికి డి ఎంత వచ్చేసింది, -17 వచ్చేసింది. దాని యొక్క ఎఫ్ ఎంత ఉంది, 5 ఉంది. సో ఆ రెండింటిని ఇంటూ చేసాం ఇక్కడ, 5 ఇంటూ అంటే ఎఫ్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు -85. ఇన్ ద సేమ్ వే అన్నిటి కూడా దీంట్లో 0 వచ్చింది, 0 తోటి దేన్ని మల్టిప్లై చేసిన ఇట్ ఈస్ 0 కాబట్టి ఇట్ ఈస్ 0. ఓకే, 32 ఇంటూ 0, 0 ఇంటూ 30 అంటే 0. సో ఇన్ ద సేమ్ ఇక్కడ మనకు చూడండి, డి విలువ ప్లస్లో ఉంది, +3 ఉంది, ఎఫ్ విలువ 20 ఉంది. సో 20 ఇంటూ 3, 23 జా 60. సో అదేవిధంగా ఇక్కడ 15 ఇంటూ 4, డి వాల్యూ ఈజ్ ఈక్వల్ +4, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 15, 15 4 జా 60, ఇది ప్లస్. సో అందుకని వీటిని ఏం చేసాం మనం, ప్లస్ వాల్యూలలో తీసుకున్నాం. అంటే కొన్ని ప్లస్ వాల్యూలు రావచ్చు, కొన్ని మైనస్ కూడా. అదేవిధంగా కింది దాన్ని చూస్తే మైనస్ వచ్చేసింది. డి ఈజ్ ఈక్వల్ టు -25, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 80. సో మల్టిప్లికేషన్ చేస్తే 825 జా -200, ఎందుకంటే -25. ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి విలువలలో మనం చేయాల్సినటువంటివి ఏంటిది అంటే, మైనస్ విలువలు వచ్చినట్టు అన్నిటినీ మనం చూడండి. ఇక్కడ మైనస్ విలువలు వచ్చినటువంటి ఎవరెవరు, -144, -85, -200. ఇవంతా చేస్తే ఎంత వచ్చింది, -429. ఓకే, అదేవిధంగా ఇవి ప్లస్ విలువలు వచ్చినటువంటివి ఎవరు ఉన్నారు, +60 +60 ఈజ్ ఈక్వల్ టు 120. సో ఇవి +120 అంటే -429 నుంచి +120ని తీసేస్తే -309. ఇది ఎవరు అంటే ఇట్ ఈస్ ఎఫ్ ఇంటూ డి, సిగ్మా. ఇదంతా కూడా ఎవరు, సిగ్మా. ఓకే, ఇది అర్థమవుతుంది కదా. ఇదంతా ఈ వాల్యూ అంతా కూడా, ఇదంతా కూడా మనకు 309 అనేది ఏముంది, ఎఫ్ ఇంటూ డి. ప్రతి కాలం యొక్క ఎఫ్ ఇంటూ డిని మొత్తం కూడితే ఇంత వచ్చేసింది. సో అందుకని దీన్ని ఏమంటున్నాం, సిగ్మా ఎఫ్ ఇంటూ డి, ఎఫ్ ఇంటూ డి వచ్చేసింది. సో ఇదేమో సిగ్మా ఎఫ్, ఇదేంటిది సిగ్మా ఎఫ్, ఇది పౌనపున్యముల మొత్తము. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ 309 అయిపోయింది, ఇక్కడ ఎఫ్ ఇంటూ డి. ఇప్పుడు మనము సూత్రంలో వెళ్ళి ఈ లెక్కను సాధించినట్లయితే మనకు ఇక్కడ చూడండి, ఇక ఇది ఫార్ములా. ఓకే, ఇది మనకి అజ్యూమ్డ్ మీన్ మనకి విచలన పద్ధతులు కనుక్కోవడానికి ఏ ప్లస్ ఎఫ్ ఇంటూ డి అంటే విచలనము ఫ్రీక్వెన్సీ గుణిస్తే వచ్చినటువంటిది బై సిగ్మా ఎఫ్. ఓకే, ఇది అంతా కూడా ఏంది, సిగ్మా ఎఫ్ ఇంటూ డి. ఇక్కడ ఈ విలువలు ఇందులో ప్రతిక్షేపించి చూసుకోండి. ఏ అంటే ఏంది, అజ్యూమ్డ్ మీన్ అనుకున్నాం కదా. ద అజ్యూమ్డ్ మీన్ ఈజ్ 32. ఓకే, 32 ప్లస్ మనకి ఎఫ్ ఇంటూ డి ఎంత వచ్చింది నాన్న, మొత్తం మైనస్లు ప్లస్లు అన్నీ తీసేయక ఎంత వచ్చింది, -309. ఓకే, 309 బై ఇది కదా ఫార్ములా మనకు, ఇది అనుకున్నాం కదా ఈ ఫార్ములా. ఈ ఫార్ములాలో ఏ రాసేసినాము,
ఎఫ్ ఇంటూ డి కూడా సిగ్మా ఎఫ్ ఇంటూ డి రాసిన ఇంకేం రాయాలి సిగ్మా ఎఫ్ అంటే ఇదే కదా. సో ఈ వాల్యూని మనం ఇక్కడ రాసినట్లయితే ఇట్ ఈజ్ 90. ఓకే, ఇది 90. ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే మనకి -309/90. సో ఒక్కసారి చూడండి, 32 + 32 అంటే ఎవరు? ఇట్ ఈస్ ది ఏ, ఇట్ ఈస్ నట్ ఏ. 309 ఎవరంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ డి చేస్తే వచ్చినటువంటిది 309/సిగ్మా ఎఫ్. సో ఈ విధంగా దీన్ని మనం ఈ ఫార్ములా ద్వారా వేసేసి మనం ఈ లెక్కని సాధించాల్సి ఉంది. సో అవునా, ఇప్పుడు ఒకసారి ఆ విలువలన్నిటిని మళ్ళీ ఒకసారి వేసి చూస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇది చూస్తే ఇదేమనుకున్నాం, సిగ్మా ఎఫ్ ఇంటూ డి సిగ్మా ఎఫ్ నాను. సో ఈ విలువలు ఇందులో మనం ప్రతిక్షేపిస్తే ఓకే 32 ప్లస్ ఆఫ్ -309 బై 90. ఇది చేసేస్తే ఎంత వచ్చింది అని అంటే మనకి 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వాటిని విలువలన్నిటిని మనం ఇక్కడ రాసుకున్నట్లయితే ఇక్కడ వచ్చింది 32. ఇది దీన్ని కొట్టేసినాం అనుకోండి, మనకి 3.4 వస్తుంది. ఓకే, 3.4 ఇది మైనస్లో ఉంది కాబట్టి -3.4 3.4. ఓకే, 3.4 తీసేస్తే మనకు దీని విలువ ఏమొస్తుందో చూద్దాం. ఎంత వస్తుంది చూడండి, 27 పాయింట్ సంథింగ్ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు దాని విలువని 32, ఇది ఎవరు అనుకున్నాం, ఇది ఏ విలువ, ఇది దాంట్లో నుంచి తీసేస్తే 3.4 వచ్చినటువంటి, కాబట్టి ఆ విలువను మనం కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఆ విలువను మాత్రం డైరెక్ట్ వేసేస్తున్నాం మళ్ళీ ఒకసారి. ఓకే, ఆ విలువను చూస్తున్నట్లయితే మళ్ళీ ఒకసారి డైరెక్ట్ వేసుకున్నట్లయితే 32 - 3.4. ఓకే, 3.4. ఇది చూడండి, 32 నుంచి తీసేసి చూసుకొని మనకి ఎంత వస్తుంది, 32 పాయింట్ చేస్తురా 3.4 తీసేస్తే మనకి 6 పాయింట్, మనకి ఇక్కడ ఎంత వస్తుంది, ఇది దీని ఆన్సర్. ఓకే, 29 సంథింగ్ 28 పాయింట్ చేశారు కదా, 20.6. ఇది దీని అంటే ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి జనాభా ఈ విధంగా ఉంది. 28.6 28 గ్రామాలలో జనాభా ఈ విధంగా ఉండింది. మనము ఈ ఫ్రీక్వెన్సీని ఇటు ఫ్రీక్వెన్సీ గాను ఇది గానుగా తీసుకొని కూడా మనం చూసినట్లయితే లెక్కను మనం ఇక చూసుకోవచ్చు. సో ఈ విధంగా డీవియేషన్ మెథడ్లో మనం ఈ లెక్కలను ఈ విధంగా సాధించవచ్చు. 1కి 2 సార్లు ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లంని మళ్ళీ ఒకసారి గమనించుకొని మనకి కావాల్సినటువంటి లెక్కలని సాధించుకోవడం, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్కల్ని మనం ఈజీగా సాధించుకోవచ్చు. సో ఇక్కడ ఏంది, ఇక్కడ మన కొత్తది ఏంది డీవియేషన్ అంటే ఇక్కడ వచ్చే పదం ఒకటి డి అనేది ఒకటి వస్తుంది, ఏ అనేది ఒకటి వస్తుంది. ఏ అంటే మనం ఊహిస్తున్నాం, ఇచ్చినటువంటి డేటాల నుంచే ఒకదాని ఇంత అని ఊహిస్తున్నాం, దాన్ని అజ్యూమ్డ్ అని అంటున్నాం. ఓకే, డి అంటే ఇచ్చిన విలువల నుంచి ఒక్కొక్క దాన్ని తీసేస్తే వచ్చినటువంటి దాన్ని డీవియేషన్ అంటున్నాం. సో ఎందుకు మనం ఈ మెథడ్ వాడుకుంటున్నాము అంటే ఇంతకుముందుకి అనుకున్నాం కదా మనము, ఇది సాధారణ పద్ధతిలో కంటే డీవియేషన్లో పద్ధతిలో వచ్చేసి ఇంకా అక్యురేట్గా వస్తుంది. అంటే సరాసరి యావరేజ్ అనేది ఎట్లా వస్తుంది అని అంటే సాధారణ పద్ధతిలో చేసిన దానికంటే ఇంకా అక్యురేట్గా ఉంటుంది. కాబట్టి మనం ఈ పద్ధతిని కూడా తీసుకొని లెక్కలు చేయడం జరుగుతుంది. కావున మనం ఇలాంటి 1కి 2 సార్లు ఈ లెక్కలను చూసి మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని ఈ లెక్కలను అన్నింటిని కూడా విజయవంతంగా చేస్తారని ఆశిస్తూ మరికొన్ని లెక్కలతోటి నెక్స్ట్ భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు. మనం
ఆ ప్రాబ్లం చూసాం కదా. ఇప్పుడు ఆ ప్రాబ్లంలో మనకు హారిజాంటల్గా ఇచ్చినటువంటి దాన్ని వెర్టికల్గా రాసినాం. సో జనాభా 12,000 ఉన్న జనాభా, 5,000 జనాభా, ఇట్లా మనది ఈ గ్రామాలు 12,000 జనాభా ఉన్నటువంటి గ్రామాలు 20, 5,000 జనాభా ఉన్నటువంటి గ్రామాలు 15, ఇట్లా మనం దాన్ని వెర్టికల్గా రాసుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు మనం గమనిస్తే వాడు ఇచ్చినటువంటి డేటాని మొత్తం కూడా మనం ఈ విధంగా రాసుకున్నాం. ఈ డేటాలో ఇంతవరకు ఒకసారి గమనిస్తే మనం ఇచ్చిన డేటాని ఈ విధంగా రాసుకున్నాము. ఇందులో అజ్యూమ్డ్ చేస్తున్నాం, ఒకటి ఊహిస్తున్నాం, దీని యొక్క సగటు ఇంత ఉండవచ్చు అని అనుకుంటున్నాం. మనం ఎంత మనం ఊహిస్తున్నామో దాన్ని అజ్యూమ్డ్ మీన్ అంటాం కాబట్టి, ఊహాత్మకమైనది అంటాం కాబట్టి అది ఇక్కడ 30గా నేను తీసుకున్నాను. అజ్యూమ్డ్ అంటున్నాం కాబట్టి దాన్ని ఏగా తీసుకున్నాం ఇక్కడ. సో దాన్ని డీవియేషన్లో మనం చేస్తున్నాం, అజ్యూమ్డ్ మీన్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం డీవియేషన్ కనుక్కోవడానికి ఫార్ములా రాసుకుంటున్నాం. డి ఈజ్ ఈక్వల్, ఇక్కడ మీరు గమనిస్తే డి ఈజ్ ఈక్వల్ అంటే డి మీన్స్ డీవియేషన్, డీవియేషన్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ అంటే వాల్యూ, జనాభా 12,000 జనాభా ఉన్నటువంటి మనం వాల్యూ ఎక్స్గా ఏదైతే తీసుకుంటున్నామో అది ఆ ఎక్స్. ఏ ఎవరు అంటే మనం అనుకున్నటువంటి అజ్యూమ్డ్ మీన్. ఇప్పుడు దాంట్లో నుంచి అంటే ప్రతి ఒక్క వాల్యూ నుంచి మనం ఊహించిన ఏని తీసేయాలి. దాన్ని అలా తీస్తే వచ్చేసినటువంటి దాన్ని మనం డీవియేషన్ అంటే డిఫరెన్స్ అంటే వాల్యూ నుంచి అజ్యూమ్డ్ మీన్ తీసే వచ్చేటటువంటి డిఫరెన్సే మనకు డీవియేషన్ అవుతుంది. సో ఆ విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక మనం తీసుకున్నటువంటి దాన్ని మనం గమనించుకుంటే ఇది అనుకున్నాం కదా, ఈ 30 ఏ అని అనుకున్నాం కదా. చూడండి ఇక్కడ 12 మైనస్ అంటే ఇక్కడ నుంచి దీని 12 నుంచి మనం అనుకున్న ఏని తీసేసినాము, ఇది -18 వచ్చింది. ఇట్ ఈస్ అ డీవియేషన్ అంటే ఈ దానికి ఇది డీవియేషన్. అదేవిధంగా 5,000 జనాభా ఉన్నటువంటి 15 గ్రామాల యొక్క డీవియేషన్ ఎంత అంటే -25 అంటే 5 అజ్యూమ్డ్ మీన్ 30 అంటే 5 - 30 = -25. ఇది దీని యొక్క డీవియేషన్. ఇట్లా అదేవిధంగా 30 - 30 = 0, 20 - 30 = -10. ఈ విధంగా ప్రతి ఒక్క దాని యొక్క డీవియేషన్ అంటే దీని యొక్క డీవియేషన్ -18, దీని యొక్క డీవియేషన్ -25, దీని -10, ఇది -15, -22. ఈ విధంగా ప్రతి వాల్యూ యొక్క డీవియేషన్ కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు ఈ డీవియేషన్లో వచ్చింది కదా, ఇట్ ఈస్ డి. నెక్స్ట్ కాలం చూడండి, ఎఫ్ ఇంటూ డి. ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ. 20 గ్రామాలు 12,000 జనాభా ఉన్నటువంటి గ్రామాలు 20. సో ఈ 20 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ దీనికి వచ్చిన డీవియేషన్ ఎంత అంటే 18 ఇంటూ 20. మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ నేను వీటి విలువలు డైరెక్ట్ వేసేసాను. అంటే ఎఫ్ ఇంటూ 20 అంటే 20 ఇంటూ 18. ఓకే, 18 ఎంత వచ్చింది? -360 వచ్చింది. ఇది అదేవిధంగా అన్నిటికీ చేశాను. సో 25 ఇట్ ఈస్ డి, ఇట్ ఈస్ 15. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఈ రెండింటి యొక్క ఇంటూ -25. అదేవిధంగా 30 ఇంటూ 0, సో ఇట్ ఈస్ 0. ఇన్ ద సేమ్ వే ఎఫ్ ఈజ్ ఈక్వల్ 35, d is equal to -10. So 35 into -10 is equal to -350. So 36 f, d is equal to -15. So 36 into 15, 36 ja 15, 36 5th ja 15 is 540. అదేవిధంగా 7 -22, 7 -22 ja -154. సో ఈ విధంగా ప్రతి కాలంకి మనము వాటి యొక్క ఎఫ్ ఇంటూ డి తీసుకున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ ఇంటూ డి అన్నిటిని కూడా మనం ఇక్కడ
అర్థమైంది కదా. సో ఎఫ్ ఇంటూ డి ఇట్ ఈజ్ ఈక్వల్ టు 360. సో ఎఫ్ ఇంటూ డి ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఈ విధంగా. సో ఎఫ్ ఇంటూ 0 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అదేవిధంగా 35 minus 10 equal to minus 350 minus 350. ఈ విధంగా అన్నిటిని చేస్తాం. సో ఇవన్నీ ఎఫ్ ఇంటూ డి. ఓకే, ఎఫ్ ఇంటూ డికి మనం ఎఫ్ ఇంటూ డీని ఏం చేస్తున్నాం అంటే సమ్ ఇవన్నిటిని కూడుతున్నాం. ఓకే, ఇట్ ఈస్ మనం అన్నిటిని సమ్ చేస్తున్నాం. 360 125 మైనస్ 350 మైనస్ 540 మైనస్ 154 చేస్తాయి. ఇది ఎంత కలిసి మనకు ఏమొచ్చింది? సిగ్మా ఎఫ్ ఇంటూ డి. సో ఎఫ్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత సమానం? మైనస్ 1529, 1529 మనకు వచ్చేసింది. అదేవిధంగా ఇవన్నిటిని చూడండి. సో ఇవన్నిటిని సిగ్మా ఎఫ్ మనం తీసుకున్నట్లయితే సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 145. ఇవన్నిటిని కూడా మనం చూస్తే 145 7 6 13 18 20 25 25 2 10 20 40 145. సో ఈ విధంగా మనం ఎఫ్ ఇంటూ డి కనుక్కుంటాం. దీన్ని డీవియేషన్ మెథడ్ అంటాం. ఇప్పుడు ఫార్ములా ఏంటిదే చూద్దాం. ఫార్ములా ఏమిటంటే మనకి దీనికి డీవియేషన్ మెథడ్లో ఫార్ములా ఏంటిది అంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ డి బై సిగ్మా ఎఫ్. ఇది ఫార్ములా. ఏ అంటే ఏంటి మనకు తెలుసు కదా. ఏ విలువ ఎంత తీసుకున్నాం మనం చూడండి ఒకసారి. ఏ విలువ ఎంత ఉందో చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 30. సో ఏ విలువ మనం ఇక్కడ రాస్తున్నాం 30 ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ డి ఎంత వచ్చింది చూడండి. సిగ్మా ఎఫ్ ఇంటూ డి 1529. సో 1529. ఇది మైనస్ కాబట్టి ఇట్ ఈస్ మైనస్. ఓకే, మైనస్ మనం ఇక్కడ మైనస్ విలువను తీసుకుంటున్నాం. ఇది మైనస్. సో ఇది బ్రాకెట్లో తీసుకుందాం. మనం రెండు గుర్తులు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి బ్రాకెట్లో పెట్టేసుకుంటున్నాం. బై సిగ్మా ఎఫ్ అనుకున్నాం. సిగ్మా ఎఫ్ అంటే ఎవరు? ఇదే కదా. ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ 145. సో 145. ఈ విధంగా మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే దీని యొక్క ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా దీన్ని ఈ ఫార్ములా ద్వారా మనం దీనిని చేసుకోవడం జరుగుతుంది. అర్థమైంది కదా. లెక్కని మనము ఏ విధంగా చేస్తున్నాము అనేటటువంటిది. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ డి బై సిగ్మా ఎఫ్ ఇంటూ డి బై సిగ్మా ఎఫ్ అనేది దీని యొక్క ఫార్ములా. మనకి ఆ ఫార్ములాను ఒకసారి చూద్దాం. సో ఇది ఫార్ములా. ఇది ఫార్ములా. ఇందులో ఏ వాల్యూ 30, ఈ వాల్యూ ఏమో 1529, ఎఫ్ విలువ 5. దీని అంతా కొట్టేసి మనం మైనస్ వాల్యూ వస్తుంది. సో దీనికి చేసేస్తే 30 మైనస్ మనకు దాదాపు ఇది చేస్తే 10 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10.5 అనుకుందాం. మీరు మల్టిప్లై చేసి డివిజన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 10.5 అనుకున్నట్లయితే ఇందులో నుంచి 10.5 వెళ్తే మనకి ఎంత వస్తుంది? 29. ఓకే, 19.5. ఓకే సార్ 29 కాదు, మనకి ఇందులో నుంచి ఇది పోతే ఓకే 19.5 అంటే ఈ విధంగా అక్కడ జనాభా మనకి తెలుస్తుంది. అంటే
అక్కడ ఆ గ్రామాలలో ఎంత ఉంది అన్నట్టు సరాసరి 19,500 జనాభా యావరేజ్గా అక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనినే అంకగణిత మాధ్యమం డీవియేషన్ మెథడ్లో మనం కనుక్కున్నట్టుగా అవుతుంది. సో మీరు 1కి 2 సార్లు వీటిని చూసుకొని మీరు ఈ ఇచ్చినటువంటి టేబుల్ని ఆధారంగా చేసుకొని మీరు సొంతంగా లెక్కని క్యాల్కులేట్ చేసుకొని చూసుకుంటే కూడా మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా ఈ లెక్కని మనము కనుక్కోవచ్చు. ఈ విధంగా డీవియేషన్ మెథడ్ని వాడుకోవాలి. మరి ఎందుకు డీవియేషన్ మెథడ్ వాడుకుంటున్నామంటే ఏం చేస్తుంది, మామూలు సాధారణ పద్ధతిలో కంటే డీవియేషన్ మెథడ్లో అక్యురెన్సీ ఖచ్చితత్వము ఎక్కువగా ఉంటుంది. అందుకని విచలన పద్ధతిని డీవియేషన్ మెథడ్ని వాడుకుంటున్నాం. ఓకే, ఈ విధంగా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చినప్పుడు మనం డీవియేషన్ మెథడ్ని ఈ విధంగా వాడుకోవాల్సి ఉంటుంది. ఈ అవసరమైనప్పుడు 1కి 2 సార్లు వీటిని చూసుకొని లెక్కలు సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటారని భావిస్తూ ఈ రోజుతోటి ఈ క్లాస్ని మనం ముగిస్తున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ప్రాబ్లం తోటి మనం ఈ లెక్కలు సాల్వ్ చేసుకుందాం. గుడ్ బై.